శాంతి. ఈరోజు సద్గురువారం. సద్గురువారాన్ని ముబారక్. మరి ఈరోజు ముఖ్యంగా అవ్యక్త ఇషారాలు బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు. ఇట్లా మధురత మరి నమ్రత అని గుణాన్ని ధారణ చేసుకోవాలి. ఇది మనకు బాబా ఇషారా ఇస్తున్నారు. ఈ నెల అంతా ఇది అభ్యాసం చేయండి. फर्स्ट पॉइंट ఏమంటే मधुरता के गुण को धारण करने वाली यहाँ भी महान बनता है और वहाँ भी मर्तबा पाता है. मधुरता वालों को सभी महान रूप से देखते हैं. तो ये मधुरता का विशेष गुण हर बच्चे में होना चाहिए. मधुरता से ही मधुसूदन का नाम बाला कर सकते हैं. मधुरता की मधु जिसके साथ है उन्हें हर कार्य में सफलता ही सफलता है. उनके जीवन से असफलता मिट जाएंगी. అంటే బాబా చెప్తారు, ఈ మధురత అనే గుణాన్ని ధారణ చేసుకునే వాళ్ళు ఇక్కడ కూడా మహాన్ ఆత్మ అవుతారు. మరి సత్యుగంలో కూడా చాలా పెద్ద పొజిషన్ తీసుకుంటారు. మధురత వాళ్ళని అందరూ మహాన్ రూపంలో చూస్తారు. तो మధురతాది విశేష గుణం ప్రతి ఒక్క బిడ్డ కూడా ధారణ చేసుకోవాలి. మధురత నుంచే మధుసూదన్ తండ్రి పేరున మనం ప్రత్యక్షం చేస్తాం. మధురతాది మధు అంటే తేనెలాగా ఉండేది. అది ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళది ప్రతి ఒక్క కార్యంలో కూడా సఫలత ఉంటుంది. వాళ్ళ జీవనంలో అసఫలత వెళ్ళిపోతుంది. రెండో పాయింట్ ఏమంటే मधुरता का गुण जीवन में तब आएगा जब अपने और दूसरों की बीती को न देख अंदर के संस्कारों को सरल बनाएंगे. सरल चित आत्मा का गुण है ही मधुरता. तो उनके नयनों से मधुरता, मुख से न मधुरता और चलन से मधुरता प्रत्यक्ष रूप में देखने में आता है. బాబా చెప్తారు, మధురత అనే గుణం జీవనంలో ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడు మనం వేరే వాళ్ళ ఏదైనా అవగుణాలు అది ఇది సంస్కారం జరిగిన విషయాలంతా మర్చిపోయి మరి సరళ సంస్కారాన్ని ధారణ చేసుకుంటేనే మధురత వస్తుంది. అంటే వేరే వాళ్ళు ఏదైనా తప్పు చేసి ఉంటే అది మనసులో పెట్టుకోకూడదు. భీతి అంటే జరిగింది, మళ్ళీ దాని గురించి ఆలోచన చేయకూడదు. అప్పుడే మనలో ఈ సరళత అనే సంస్కారం వస్తుంది. అప్పుడు మధురత ఉంటుంది. సో సరళచిత ఆత్మది గుణమే మధురత. వాళ్ళ దృష్టిలో కానీ మధురత ఉంటుంది. వాళ్ళ మాటలు ఇంత మధురంగా ఉంటుంది. నడవడికలో మధురత ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది. మరి బాబు చెప్తారు, मधुरता और नम्रता इन दोनों विशेषताएं विशेष धारणाओं से सदा विश्व कल्याणकारी महादानी वरदानी बन जाएंगी और सहज ही स्नेह का सपूत दे सकते हैं. मधुरता ही ब्राह्मण जीवन की महानता है. जहाँ मधुरता है वहाँ ही पवित्रता है. बिना पवित्रता के मधुरता आ नहीं सकती. तो सदा मधुर बनो, यही सर्विस में सफलता का आधार है. బాబా చెప్తారు, మధురత మరియు నమ్రత ఈ రెండు విశేష ధారణ ఆధారంలోనే మనం విశ్వ కళ్యాణకారి మహాదాని వరదాని అయ్యేది సాధ్యం. మరి సహజంగానే స్నేహి అయ్యి దాని రిటర్న్ చూపిస్తాం, ప్రూఫ్ ఇస్తాం. నిజంగా బాబా పైన స్నేహం ఉంటే దాని ప్రూఫ్ ఇది.
మధురత నమ్రత ఉండేది. మధురత బ్రాహ్మణ జీవనాన్ని మహానత. ఎక్కడ మధురత ఉంటుందో అక్కడ పవిత్రత అని ఉంటుంది. సో మధురత అంటే పవిత్రత లేకుండా మధురత కూడా వచ్చేదానికి లేదు. దానికి బాబు చెప్తారు, సదా మధురంగా ఉండండి. సర్వీస్లో సఫలతకు ఆధారమే మధురత. वाचा में सदा सत्यता और मधुरता हो तो वाणी की मार्क्स जमा हो जाती है. मधुरता का गुण जीवन में है तो हर बोल मोती समान होंगे. ऐसे लगेगा जैसे बोल नहीं रहे हैं, मोतियों की वर्षा कर रहे हैं. तो वे ऐसे बोल बोलेंगे जो सुनने वाले सोचने वाले की ऐसा बोल हम बोले तो सबको सुन करके सीखने की, फॉलो करने की प्रेरणा मिलेगी. ऐसे मधुर बोल का वाइब्रेशन सर्व को स्वतः ही खींचता है. అంటే బాబా చెప్తారు, వాచాలు అంటే మాటలు సత్యత మరి మధురత ఉంటే వాళ్ళకు వాణిలో మార్క్స్ జమ అవుతూ ఉంటుంది. మధురత అనే గుణం జీవనంలో ఉంటే ప్రతి ఒక్క మాట కూడా ముత్యాలలాగా ఉంటుంది. మాట ఊరిగే మాట లేదు, ముత్యాలు. వాళ్ళ మాటనే అందరూ ఊరిగే మాట అని అనుకోరు, ముత్యాల వర్షం అవుతూ ఉంది అని అనుభవం చేస్తారు. సో ఈ విధంగా మాటలు, మధురమైన మాటలు విని వేరే వాళ్ళకు కూడా సంకల్పం వస్తుంది, మనం కూడా ఇట్లా ఉండాలి అట్లా అని. వాళ్ళ దగ్గర ఇంత నేర్చుకోవాలి, ఫాలో చేసడానికి ప్రేరణ వస్తుంది. సో ఇట్లా మధురతాది వైబ్రేషన్ స్వతహనే అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఎవరు మధురంగా ఉంటారు వాళ్ళ దగ్గర ఒక రకమైన అట్రాక్షన్ బాగుంటుంది. మాలా బాబా చెప్తారు, आप महान आत्माओं का हर मनसा संकल्प हर आत्मा के प्रति मधुर हो, महान हो. जैसे बाप का स्वभाव सदा हर आत्मा के प्रति कल्याण व रहम की भावना का है, हर आत्मा को ऊंचा उठाने का है. मधुरता और निर्माणता का है. ऐसे अपना स्वभाव बनाओ. अगर तेज बोलने का है, आवेश में आने का स्वभाव है तो ये ब्राह्मण जीवन में बहुत बड़ा विघ्न है. अभी ऐसे स्वभाव का परिवर्तन करो. బాబు చెప్తారు, మీరు మహాన్ ఆత్మలు. మీ మనసులో జరిగే ప్రతి సంకల్పం కూడా ప్రతి ఆత్మ పైన మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. ఏ విధంగా శివబాబా తన స్వభావం సదా ప్రతి ఆత్మ పైన కళ్యాణ్ మరి దయా భావన పెట్టుకొని చూస్తారు. ప్రతి ఆత్మను శ్రేష్టంగా చేయాలి. అట్లాని మధురత నిర్మాణతతో బాబా ఈ పని చేస్తారు. ఈ విధంగా మన స్వభావం కూడా ఉండాలి. అంటే అందరినీ కూడా శ్రేష్టంగా చేయాలి, కళ్యాణ్ అర్థంగా దయా దృష్టితో చూడాలి. ఒకవేళ మనం గట్టిగా జోరుగా మాట్లాడుతాం, ఆవేశంతో మాట్లాడుతామంటే మన బ్రాహ్మణ జీవనంలో ఇది చాలా పెద్ద విఘ్న అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా మధురతాది స్వభావంలో పరివర్తన చేసుకోవాలి. जैसे मीठा पानी व खिलाने से थोड़ा समय के लिए मुख मीठा होता है, खुश होते हैं, ऐसे स्वयं ही मीठा बन जाओ तो सदा ही मुख में मधुर बोल रहेगा. ऐसे मधुर बोल स्वयं को भी खुश करेंगे, दूसरों को भी खुश करेंगे. इसी विधि से सदा सर्व का मुख मीठा करते रहो. सदा मीठी दृष्टि, मीठा भूल, मीठे कर्म करो.
బాగా చెప్తారు. ఏ విధంగా ఏమైనా స్వీట్ తింటాం, దూద్ పేడ కానీ గులాబ్ జామున్ కానీ తింటే కొంచెం సమయానికి కోసరం కూడా ఆత్మ ఖుషి అయిపోతుంది. స్వీట్నెస్ ఎంత స్వీట్గా బాగుంది ఎట్లా. ఆ విధంగా బాబా చెప్తారు, మన లోపల ఆ స్వీట్నెస్ని ధారణ చేసుకొని చాలా స్వీట్గా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. ఇట్లా మధుర మాటలు మాట్లాడితే మనకు సంతోషం, వేరే వాళ్ళకి కూడా సంతోషం ఉంటుంది. ఈ విధానంతోనే అందరినీ కూడా మనం మంచి వాళ్ళుగా చేయొచ్చు. మధురత ఆధారంలోనే అందరూ మంచి వాళ్ళు అవుతారు. మన దృష్టిలో మధురత, మాటల మధురత, మన కర్మల్లో కూడా మధురత ఉండాలి. అప్పుడే వేరే వాళ్ళు కూడా పరివర్తన అవుతారు. మళ్ళీ किसी भी आत्मा को 2 घड़ी मीठी दृष्टि दे दो, मीठे बोल बोलो तो उस आत्मा को सदा के लिए भरपूर कर देंगे. ये 2 घड़ी की मधुर दृष्टि बोल उस आत्मा की सृष्टि बदल देंगे. 2 मधुर बोल सदा के लिए बदलने के निमित्त बन जाएंगे. బాగా చెప్తారు. ఎవరినైనా మనం చాలా స్వీట్గా మధురతతో ఒక సెకండ్ దృష్టి ఇస్తాం అనుకోండి, మధురంగా 2 మాటలు మాట్లాడతాం అనుకోండి, వాళ్ళ జీవనంలో సదాకాలానికి కోసం మనం భర్పూర్ చేసేట్టుగా వాళ్ళు అనుభవం చేస్తారు. వీళ్ళ దృష్టి, వీళ్ళ మాటలు నన్ను ఎంత తృప్తి చేసింది, నేను నిండా భర్పూర్ అయినాను. అట్లా ఈ 1 సెకండ్ 2 సెకండ్ మధుర దృష్టి, మధుర మాటలు, ఆత్మది సృష్టియే పరివర్తన అయిపోతుంది. 2 మధుర మాటలు చాలు సదా కోసం వాళ్ళ జీవనాన్ని పరివర్తన చేసానికి నిమిత్తం అయిపోతుంది. అందువల్ల మాటలో మధురత कंपलसरी ఉండాలి. मधुरता ऐसी विशेष धारणा है जो कड़वी धरनी को भी मधुर बना देती है. మధురత అనేది ఇట్లా విశేష ధారణ, అది చేదుగా ఉండే వాళ్ళని కూడా మధురంగా చేసేస్తుంది. आप सभी को बदलने का आधार बाप के 2 मधुर बोल हैं. मीठे बच्चे, तुम मीठी शुद्ध आत्मा हो. इन 2 मधुर बोल से ही बदल दिया ना, तो मीठी दृष्टि ने बदल दिया. ऐसे ही मधुरता द्वारा औरों को भी मधुर बनाओ. ये मुख मीठा करो. सदा इस मधुरता की सौगात को साथ रखो. इसी से सदा मीठा रहेंगे और मीठा बनेंगे. బాగా చెప్తారు. మధురత ఇట్లా విశేష ధారణ అంటే దాని నుంచి చాలా చేదుగా డిఫికల్ట్గా ఉండేవాళ్ళు కూడా చాలా గట్టిగా ఉండే సంస్కారం వాళ్ళు కూడా మారిపోతారు. సో 2 మధుర మాటలు బాబా కూడా మన 2 మధురమైన మాటలతో పరివర్తన చేసేసారు. ఒకటి ఎప్పుడు బాబా చెప్తూ ఉంటారు, మీఠే బచ్చే అట్లా, మీరు మీఠా శుద్ధ ఆత్మ అట్లా చాలా తీయగా ఉండే శుద్ధ ఆత్మ మీరు అని చెప్తూ ఉంటారు బాబా మనకు. ఈ మధురమైన శబ్దాలు మన జీవనంలో పరివర్తన చేసేసారు. అట్లా మనం కూడా మధుర దృష్టి, బాబా ఎంత మధుర దృష్టిలో చూసి మన పరివర్తన చేశారు. ఇట్లా మధురత ద్వారా వేరే వాళ్ళని కూడా మనం పరివర్తన చేయొచ్చు. చాలా స్వీట్గా మాటలు, సదా మధురతాది గిఫ్ట్ అందరికీ ఇస్తూ ఉండాలి మన దగ్గర పెట్టుకొని. మధురత అనే పెద్ద గిఫ్ట్, అది మన దగ్గర ఉంటే అందరికీ ఇస్తూ ఉంటే అందరూ మారుతారు. దీని ఆధారంలోనే మన జీవనం మరి వేరే వాళ్ళ జీవనం కూడా బాగా అవుతుంది. మధురత ద్వారా
బాప్ की సమీపత का సాక్షాత్కార్ कराओ. మధురత ఆధారంలో తండ్రి సమీపంలో వచ్చినట్టుగా సాక్షాత్కారం చేయించాలి. आपके संकल्प में भी मधुरता, बोल में भी मधुरता, कर्म में भी मधुरता, यही बाप की समीपता है. इसलिए बाप भी रोज़ कहते हैं मीठे मीठे बच्चे, और बच्चे भी रिस्पॉन्ड करते हैं मीठे मीठे बाबा. यही रोज़ का मधुर बोल मधुर बना देता है. అంటే మధురత ద్వారా తండ్రి సమీపంలో వచ్చేది అనుభవం చేయాలి. మన సంకల్పంలో మధురత, మాటల మధురత, కర్మల మధురత ఉంటాయి. ఇదే బాబాకు సమీపంగా వచ్చేదానికి ఆధారం. రోజు బాబా మనకు చెప్తారు మీఠే మీఠే బచ్చే అట్లా అని. వాణిలో స్టార్టింగ్లో మీఠే బచ్చే, లాస్ట్లో మీఠే మీఠే బచ్చే చెప్తారా లేదా? సో మనం కూడా మీఠే మీఠే బాబా అని చెప్తాం. ఇట్లా రోజు మధురతాది శబ్దాలు మనకు బాబా వినిపిస్తారు. మనం కూడా అందరికీ మధురతాలను వినిపించాలి. आपके बोल में स्नेह भी हो, मधुरता और महानता भी हो, सत्यता भी हो, लेकिन स्वरूप की नम्रता भी हो. బాగా చెప్తారు, మీ మాటలో స్నేహం ఉండాలి, మధురత మహానతను ఉండాలి, సత్యతను ఉండాలి, మళ్ళీ స్వరూపంలో నమ్రత ఉండాలి, అహంకారం ఉండకూడదు, నిర్భయంగాను ఉండాలి, అథారిటీలను కూడా మాట్లాడాలి, నిర్భయంగా ఉండి అథారిటీతో కూడా మాట్లాడాలి. అయితే మర్యాదగా ఉండాలి, మర్యాదగాను మాట్లాడాలి. అర్థమైందా? निर्भयता होकर अथॉरिटी से बोलो और बोल मर्यादा के अंदर हो. दोनों बातों का बैलेंस हो. जहाँ बैलेंस होती है वहाँ कमाल दिखाई देती है. और वो शब्द खड़े नहीं मीठा लगेगा. तो अथॉरिटी और नम्रता दोनों बैलेंस की कमाल दिखाओ. यही बाप की प्रत्यक्षता का साधन है. బాగా చెప్తారు, నిర్భయత నుండి అథారిటీతో మాట్లాడండి. అయితే ఆ మాటలు శ్రీమత్ అనుసారంగా ఉండాలి, మర్యాదగా లోపల ఉండాలి, బ్యాలెన్స్ ఉండాలి. ఆ బ్యాలెన్స్ ద్వారానే చాలా విచిత్ర మాట మనం చూడవచ్చు. ప్రతి శబ్దం అంటే మధురత, చాలా స్వీట్నెస్, అథారిటీను ఉండాలి, నమ్రతను ఉండాలి. అప్పుడు కమాల్ చేసి చూపించవచ్చు. ఇదే బాబాని ప్రత్యక్షం చేసే సాధన. जिसमें मधुरता और नम्रता का गुण है वह सदा झुकते हैं. जितना आप संस्कारों में संकल्पों में झुकेंगे उतना विश्व आपके आगे झुकेंगे. బాగా చెప్తారు, ఎవరిలో మధురత మరి నమ్రతాది గుణం ఉంటుందో వాళ్ళ ముందు అందరూ వంగేది. ఎంతెంత మన సంస్కారంలో, మన సంకల్పంలో మనం నమ్రత అంటే అహంకారం లేకుండా ఉంటాము, అంతంత విశ్వం మన ముందు నమస్కారం చేస్తాం. జుక్నా అర్థాత్ జుకానా, మన వంగేది అంటే వేరే వాళ్ళు మన ముందు వంగేది అని అర్థం. संस्कार में भी झुकना, ये संकल्प न हो कि दूसरे हमारे आगे तो कुछ भी झुके ना. సంస్కారంలో కూడా మనం వంగాలి. ఇట్లా సంకల్పం చేయకూడదు. వేరే వాళ్ళు కొంచెమైనా నా మాట ఒప్పుకోవాలి కదా, నాకు వంగాలి కదా, అట్లా అనుకోవద్దు. మనం వంగాలి అంటే అడ్జస్ట్ అయిపోవాలి. नम्रता ఉండాలి, అహంకారం ఉండకూడదు. हम झुकेंगे तो सभी झुकेंगे. जो सच्चे सेवादारी होते हैं वो जब सभी के आगे झुकेंगे तभी सेवा कर सकते हैं. ఎవరు సత్యమైన సేవాదారి అయినారు వాళ్ళు అందరి ముందు వంగితేనే సేవ కూడా బాగా జరుగుతుంది.
जितना बुद्धि में नशा होता है उतना ही कर्म में नम्रता और बोल में మధురత బాగా చెప్తారు. ఎంతెంత బుద్ధిలో నష శుద్ధ నష ఉంటుందో అంతే కర్మలో నమ్రత ఉండాలి, మాటలో మధురత ఉండాలి. ऐसे नशे में रहने से कभी नुकसान नहीं होता है. ఇట్లా నషాలో ఉంటే ఎప్పుడు నష్టం కాదు. सिद्धि को पाने वाले स्वयं को नम्रचित निर्माण हर बात में अपने आप को गुण ग्राहक और मधुरता संपन्न बने. సిద్ధి స్వరూప అయ్యేవాళ్ళు సదా స్వయం నమ్రచిత్తులా ఉంటారు, నమ్రత నిర్మాణంగా ఉంటారు. ప్రతి ఒక్క మాటలో కూడా గుణగ్రాహక్ అందరిలో ఉండే గుణాన్ని గ్రహించి మధురత సంపన్నంగా ఉంటారు. అదే సిద్ధి స్వరూప్. సిద్ధి ప్రాప్తి చేసుకోవాలంటే ఇట్లా ఉండాలి. కుచ్ భీ హో జాయే లేకిన్ అప్నా స్వభావ్ సదా నిర్మల్ రఖు. ఏమైనా కానీ ఎట్లా పరిస్థితి ఉండని ఎవరు ఎట్లా ఉంటాయి, మనం మన స్వభావాన్ని నిర్మలంగా పెట్టుకోవాలి. ఏ నిర్మల్ స్వభావ్ नम्रता की निशानी है. निर्मल स्वभाव में नम्रता दी निशानी. तो अंडरलाइन करो, निर्मल स्वभाव बिल्कुल शीतल. निर्मल स्वभाव ఉండాలి, शीतलंगा ఉండాలి. बात जोश दिलाने की हो, लेकिन आप निर्मल बन. అంటే కొన్ని విషయాల్లో పరిస్థితి అట్లా ఉంటుంది, మనం గట్టిగా మాట్లాడాల్సిందిగా ఉంటుంది. అయినా బాబా చెప్తారు నిర్మలంగా ఉండండి. ఇట్లా నిర్మల్గా నమ్రచిత్తులా ఉండేవాళ్ళే నిర్మాణకత కార్యం చేసేది సాధ్యమవుతుంది. अगर आपसे कोई टक्कर लेता है तो आप उसे अपने स्नेह का पानी दो. आप अपनी मधुरता और नम्रता की गुण को नहीं छोड़ो. ఒకవేళ ఎవరైనా మన దగ్గర గట్టిగా మాట్లాడి జగడాలతో వస్తారు, అయితే మన స్నేహాన్ని నీళ్ళు ఇవ్వాలి. మన మధురత నమ్రత గుణం బదలకూడదు. नम्रता की ड्रेस पहन कर रहो. ये नम्रता ही कवच है जो सेफ्टी का साधन है. नम्रता ने ड्रेस వేసుకోండి, అదే సేఫ్టీ కవచం. कोई आग सा समान जला हुआ बहुत गर्म दिमाग वाले आपके सामने आए तो वो आपके मधुर और खुशनुमा वाइब्रेशन की छाया में शीतल हो जाए. ఎవరైనా నిప్పులాగా చాలా వేడిగా మాట్లాడుకొని మన దగ్గర వస్తారు, చాలా కోపం అంటే కోపంగా. అయితే మనం మధురంగా ఉండి మన మధురత ఆధారంలో వాళ్ళు సంతోషమైపోవాలి. వైబ్రేషన్ చాలా శీతలంగా ఉండాలి. శీతలత అది నీడ వాళ్ళకి ఉండాలి. మన ద్వారా వాళ్ళకు శీతలత దొరకాలి, శాంతి. नम्रचित आत्मा सहज ही सुखदाता बन जाती है, लेकिन अभिमान नम्रचित बनने नहीं देती है. అంటే నమ్రచిత ఆత్మ సహజంగానే సుఖదాత అయిపోతారు. అయితే అభిమానం ఉంటే నమ్రచిత్ ఉండేదానికి లేదు. నమ్రచిత్ नहीं तो సేవా हो नहीं सकती है. మనలో నమ్రత లేదంటే సేవ కూడా అయ్యేదానికి లేదు. सेवादारी की विशेषता सदा नम्रचित, स्वयं झुका हुआ हो तभी औरों को झुका सकेंगे. సేవాదారిది విశేషతని నమ్రచిత్. స్వయం వంగాలి, అప్పుడే వేరే వాళ్ళని కూడా మన ముందు వంగచ్చు. जितना नम्रचित होंगे उतना निर्माण रहेंगे. जो निर्माण है उन्हें रोब नहीं होगा.
ఎవరు నిర్మాణంగా ఉంటారు వాళ్ళలో ఆవేశం ఉండదు, ఆత్మికత ఉంటుంది. ఎట్లా తండ్రి ఎంత నమ్రచిత అయితే ఉంటారు, ఫాలో చేయాలి మనం కూడా. ఈ విధంగా నమ్రతాది విశేషత ధారణ చేసుకోండి. అంటే రోజు దీని విని ఒక్కొక్క పాయింట్నే ధారణ చేసుకోండి. 2 రోజులు ఒక పాయింట్నే ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు ఇంకాను నెక్స్ట్ వీక్ తర్వాత చెప్తూ ఉంటాం, దాన్ని ధారణ చేసుకోండి. ఇప్పుడు సాకార మురళి వినండి. ఈరోజు 14th వాణి. ఈరోజు తమిళ్ న్యూ ఇయర్. అందరికీ తమిళ్ న్యూ ఇయర్ కోసం కూడా శుభాకాంక్షలు. బాబా చెప్తారు వాణిలో, मीठे बच्चे योग बल से घाटे के खाते को चुप्त करो, सुख का खाता जमा करो, व्यापारी बन अपनी पूरा हिसाब निकालो. బాబా చెప్తారు, యోగ బలంతో నష్టాన్ని లెక్క ఏముందో దాన్ని సమాప్తి చేయండి, సుఖాన్ని లెక్కన జమ చేసుకోండి. వ్యాపారి అయ్యేసి మనది పూర్తిగా లెక్క చూడాలి, ఎంత నష్టమైంది, ఎంత సుఖం జమ అయింది ఎట్లా అని. మళ్ళా ప్రశ్న, तुम बच्चों ने बाप से कौन सी प्रतिज्ञा की, उस प्रतिज्ञा को निभाने का सहज साधन क्या है. బాబా అడుగుతారు, మీరు తండ్రి దగ్గర ఏం ప్రతిజ్ఞ చేసినారు, ఆ ప్రతిజ్ఞను నిభాయించే దానికోసం ఏమి సహజ సాధన ఉంది. आंसर, तुमने प्रतिज्ञा की है कि मेरा तो एक बाप दूसरा न कोई. भक्ति में भी कहते थे, बाबा जब आप आएंगे तो हम और संग तोड़ आपके संग जोड़ेंगे. अभी बाबा कहता है, बच्चे देह सहित देह के सब संबंधों को बुद्धि से त्याग कर एक मुझे याद करो. इस पुरानी शरीर से भी दिल हटा दो, परंतु इसमें मेहनत है. इस प्रतिज्ञा को निभाने के लिए सवेरे सवेरे उठ अपने आप से बातें करो व ख्याल करो, अभी ये नाटक पूरा होता है. అంటే బాబా చెప్తారు, మీరు ప్రతిజ్ఞ చేశారు, ఏమి బాబా మీరు ఒక్కరే నా కోసం వేరే ఎవరు లేదు అట్లా. భక్తి మార్గంలో కూడా చెప్తూ ఉంటుంది, హే పరమాత్మ తండ్రి, నువ్వు వస్తే నేను నీ సంఘలోనే ఉంటాను, మిగతా అన్ని సంఘను వదిలేసి మీ సంఘలో ఉంటాను చెప్పిన. ఇప్పుడు బాబా చెప్తారు, దేహ సహితంగా దేహాన్ని సర్వ సంబంధాన్ని నుంచి బుద్ధి త్యాగం చేసి ఒక శివబాబా తలంపు చేయండి ఎట్లా అని. ఈ పాత శరీరం నుంచి కూడా మనసును తీసేయాలి. అయితే దీంట్లో చాలా ఎక్కువగా శ్రమ ఉంది. ఈ ప్రతిజ్ఞాన్ని నిభాయించే దానికోసం అమృత వేళ లేచి మనమే మనతో సంభాషణ చేసుకోవాలి, విచారం చేయాలి. ఇప్పుడు నాటకం పూర్తి అయిపోతుంది, ఫైనల్ స్టేజ్లో ఉన్నాం, వాపస్ ఇంటికి పోవాలి. అందుకే ఒక్క తండ్రి తలంపు మాత్రమే చేస్తూ ఉండాలి అట్లా అని. మరి పాట छोड़ भी दे आकाश सिंहासन इस धरती पर आजारे అట్లా అని పాట. అంటే నీ ఆకాశ సింహాసనం వదిలేసి ఈ భూమిలో వచ్చి మళ్ళీ మాకు గీతా జ్ఞానం వినిపించు అట్లా అని అందరం పిలిచినారు, భక్తాత్మలందరం పిలిచినారు. మరి मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. मला धारणा कोसर मुख्य सार
भोजन करते समय याद में रहना है, फालतू वार्तालाप नहीं करनी, याद से पाप का खाता चुक्त करना है. బాబా చెప్తారు, భోజనం చేసే సమయంలో బాబా తలంపులో ఉండి భోజనం చేయాలి. అనవసర మాటలంతా మాట్లాడుకుని ఉండకూడదు. భోజనం చేసేటప్పుడు తలంపు నుంచి పాపాని అకౌంట్ ఏముందో మన పైన తలపైన పాపాని లెక్క అదంతా సమాప్తి చేసుకోవాలి. మరి సెకండ్ పాయింట్, दिन में शरीर निर्वाहार्थ कर्म कर, रात को जाग अपने आप से बातें करनी. ख्याल करना है कि ये नाटक पूरा हुआ, हम अभी वापस जाते, इसलिए जीते जी ममत्व मिटानी है. బాబు చెప్తారు, దినమంతా శరీర నిర్వాహార్థ కర్మ చేస్తాం. అయితే రాత్రి లేచి అంటే అమృత్ వేళ 2 గంటల నుంచి లేచి మనం ఆత్మీక సంభాషణ చేస్తూ ఉండాలి, విచారం చేయాలి. ఈ నాటకం పూర్తి అయిపోతుంది, ఇప్పుడు మనం వాపస్ ఇంటికి పోవాలి. అందువల్ల శరీరంలో ఉంటే కూడా దీనిపైన మోహాన్ని తీసేయాలి. మరి वरदान, डबल नशे की स्थिति द्वारा सदा निर्विघ्न बनने और बनाने वाले विश्व परिवर्तक भव. అంటే డబుల్ నషాది స్థితిలో ఉండి సదా నిర్విఘ్న అయ్యి వేరే వాళ్ళని కూడా నిర్విఘ్నగా చేసేవాళ్ళు విశ్వ పరివర్తక్ భవ. దీని ఎక్స్ప్లెనేషన్ బాగా చెప్తారు. मालिक सो बालक, जब चाहो मालिकपन की स्थिति में स्थित हो जाओ और जब चाहो बालकपन की स्थिति में स्थित हो जाओ. ये डबल नशा सदा निर्विघ्न बनाने वाला है. ऐसे आत्मा का टाइटल है विघ्न विनाशक. लेकिन सिर्फ अपने लिए विघ्न विनाशक नहीं, सारे विश्व के विघ्न विनाशक विश्व परिवर्तक हो. जो स्वयं शक्तिशाली रहते हैं उनके सामने विघ्न स्वतः ही कमज़ोर हो जाती है. అంటే మాలిక్ కావాలి, బాలకును కావాలి. నేను మాలిక్ అయినాను, మరి బాలక్ కూడా అయినాను. ఎప్పుడు కావాలనో అప్పుడు మాలిక్ స్థితిలో స్థితి అయిపోవాలి. మాలిక్ అంటే అధికారి అని అర్థం. మళ్ళీ ఎప్పుడు కావాలనో అప్పుడు బాలక్ స్థితిలో ఉండాలంటే బాబా బిడ్డ స్టేజ్. అధికారిను కావాలి, బిడ్డగాను ఉండాలి. ఈ డబుల్ నష సదా నిర్విఘ్నగా చేస్తుంది. అంటే ఇట్లా ఆత్మది టైటిల్ విఘ్న వినాశక్ అని అర్థం. అయితే విఘ్న వినాశక్ స్వయం కోసం మాత్రమే కాదు, మొత్తం విశ్వంలో ఉండే విఘ్న వినాశక్, విశ్వాన్ని పరివర్తన చేసేవాళ్ళు. ఎవరు స్వయం శక్తిశాలిగా ఉంటారు వాళ్ళ ముందు విఘ్న ఏమి ఉండదు, వీక్ అయిపోతుంది విఘ్న అంతా. మరి స్లోగన్, अपने डबल लाइट स्वरूप में स्थित हो रहो तो सब बोझ समाप्त हो जाएंगे. బాబా చెప్తారు, స్వయం డబుల్ లైట్ స్థితిలో స్థితి అయిపోయి ఉండండి, అప్పుడు అన్ని ప్రకారమైన బరువు సమాప్తి అయిపోతుంది. తలపైన ఉండే బరువు అంతా సమాప్తి చేసేయాలి. అర్థమైందా? ఓం శాంతి.
सेवा हम याद करें, किन शब्दों में आपका धन्यवाद करें। बेहद का प्यार आपने हमको है दिया, हीरा हमें बनाकर श्रृंगार है किया। श्रीमत से मंचन को आवाज हम किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, किन शब्दों में आपका धन्यवाद करें। खींचते हमारे प्यार में अब तक भी आ रहे हो, रथ को संभालते हुए वादा निभा रहे हो। ऐसे ही प्यार पर जान निसार हम करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, किन शब्दों में आपका धन्यवाद करें। संगम युग में बाबा आकर के मिलते रहना, हमने है सोचा आपसा बन कर के ही है रहना। दिल की यही है आरज़ू, प्रभु साथ हम शब्दों में आपका धन्यवाद करें, किन शब्दों में आपका धन्यवाद करें। दिन रात की ये सेवा हम याद करें, दिन रात की ये सेवा हम याद करें, किन शब्दों में आपका धन्यवाद